బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానంతో ముందుకు వెళ్లాలని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ రూరల్ మండలంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ప్రముఖులతో కలిసి ఎమ్మెల్యే పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఆయన త్యాగాలను కొనియాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని పట్టణంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గీతే, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ వేములవాడలో కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంబేద్కర్ ఆలోచన విధానంతో ముందుకు సాగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ అన్వేష్, బీజేపీ సీనియర్ నాయకులు ప్రతాప రామకృష్ణ, ఇతర పార్టీ నేతలు పాల్గొన్నారు. కరీంనగర్లో అంబేద్కర్ భవన్ ఉంది, అదేలాగా ఇక్కడ కూడా ఒక ఎకర్లో మనం అది స్టార్ట్ చేయవచ్చు. మరి 1 కోటి మనం మున్సిపాలిటీ నుంచి ఇద్దాం సార్. అక్కడ 1 కోటి ఇస్తే మనం మాకు చాలా ప్రాపర్టీ ట్యాక్స్ కూడా బాకీ ఉంది ఇక్కడ మా పట్టణంలో. అది పట్టణంలో అది తీసుకొని మనం అంబేద్కర్ భవనం కోసం 1 ఎకర్ తీసుకోవచ్చు. అది ఇస్తే బాగా అవుతుంది. లైన్లు చేస్తూ ఈరోజు రాజ్యాంగ సభను జరపాలని కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి ఈరోజు విన్నవించిన సందర్భం కూడా అందరూ కూడా గమనించారు. భారతీయ జనతా పార్టీ, సిపిఐ, బారాస కూడా రాష్ట్ర శాసనసభలో బీసీ బిల్లుకు మద్దతు తెలిసిన సందర్భంలో శాసనసభలో కూడా ఆ పార్టీలన్నిటి కూడా మేము ధన్యవాదాలు తెలిపినాం. లోక్సభలో కూడా బిల్లు ఆమోదం పొందేలా చేయాలని చెప్పని ఈరోజు భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి కూడా మా ముఖ్యమంత్రి ద్వారా వినతులు కూడా పంపిన సందర్భాన్ని కూడా గుర్తు చేస్తారు. 30 సంవత్సరాల ఎస్సీ కేటగిరేషన్, ఎస్సీ వర్గీకరణ సంబంధించి కూడా ఏదైతే ఉందో ఆ అంశాన్ని కూడా రాష్ట్ర శాసనసభలో అమలు చేసే విధంగా ఈరోజు బిల్లు ప్రవేశపెట్టి 30 సంవత్సరాలుగా పడుతున్నటువంటి ఇబ్బందులు కూడా అధిగమించే విధంగా ఈ శాసనసభ సమావేశంలోనే బిల్లును ఆమోదింపజేసుకున్నాం. అంతేకాదు ఇదే రోజు నుంచి అంబేద్కర్ 14 ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆ వర్గీకరణ కూడా అమలు చేసే బాధ్యత ఈ రోజు నుంచే జరగబోతుందన్నమాట. ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తూ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని వేములవాడ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాజిక వివక్షతను జయించి అత్యున్నత విద్యను సాధించిన గొప్ప మేధావిగా అంబేద్కర్ అని గుర్తు చేశారు. బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషిని పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిరిగిరి చందు, మారం కుమార్, నరాల శేఖర్, నీలం శేఖర్, గోలి మహేష్, వెంగళ శ్రీకాంత్ గౌడ్, పోతు అనిల్ పాల్గొన్నారు. అత్యంత ప్రపంచ దేశాల్లోనే మన ప్రజాస్వామిక ప్రాంతానికి అంటే మనకు రాజ్యాంగాన్ని కల్పించినటువంటి గొప్ప మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు మా మున్సిపల్ మాజీ పాలకవర్గం, గౌరవ కౌన్సిలర్స్, మాజీ కౌన్సిలర్స్, అదేవిధంగా సీనియర్ నాయకులేను మనోహరెడ్డి గారు, అదేవిధంగా వివిధ ప్రజాప్రతినిధులు, నాయకులందరి ఆధ్వర్యంలో వారికి ఘనంగా అర్పించుకోవడం జరిగింది. మరి సందర్భంగా ఆ మహానుభావుని పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈనాడు ఈ స్థాయిలో ఈరోజు ఇంత గొప్పగా మనం జరుపుకుంటున్నాం, ఇలాంటి గొప్ప కార్యక్రమాలు చేస్తున్నామంటే ఈరోజు ఇంత స్వేచ్ఛ వాయువును పీల్చుకుంటూ తెలంగాణ రాష్ట్రంలోనే ఇంత గొప్ప అంటే ప్రతి ఒక్కరికి కూడా స్వేచ్ఛ హక్కులు కల్పించినటువంటి గొప్ప మహానుభావుడు బిఆర్ అంబేద్కర్ గారు. ఈరోజు ప్రతి ఒక్కరికి ఈరోజు రిజర్వేషన్ వారు కల్పించిన రిజర్వేషన్ వల్లనే నేను ఈరోజు ఈ స్థానంలో నిలబడి మాట్లాడగలుగుతున్నాను. ఒక్కసారి ప్రపంచ దేశంలోనే భారతదేశంలో ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశానికి రాజ్యాంగం రచించిన మహనీయులు ఆ రోజు ఇలా భారతదేశంలోనే సమానత్వం కొరకై, అంటరానితన నిర్మూలన కొరకై ఈరోజు భారతదేశం ఇవాళ ఇక్కడ ఉంది. ఇలా ఈ రిజర్వేషన్ల పరంగా ఇలా సోదరుమని ఇక్కడ నిలబడే అర్హత పొందిన ఇక్కడ పెద్దలు మా నాయకులు అందరం ఇలా ఈ అర్హత పొంది మాట్లాడితే ఇవాళ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు రాసిన రిజర్వేషన్ల ఫలాల దక్కి ఇలా ఈ స్థాయిలో ఉన్నారు అంటే వారు రచించిన రాజ్యాంగ నిర్మాత అని ఒక్కసారి
ఒకసారి వారి గణన చేసుకోవచ్చు. వారి ఆశయాలను కొనసాగించాలి. ప్రభుత్వాలు ఏదొచ్చినా భారతదేశంలోనే ప్రపంచ దేశాలకు పోటీని తత్వంలో ఉండాలని, నా భారతదేశంలో సమానత్వం, సమన్వయం, ఇలా ఆర్థిక సమానత్వం, రాజకీయ, ఆర్థిక, సామాజిక న్యాయం కొరకై ఆనాడు వారు రచించిన రాజ్యాంగం ఒకసారి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి గ్రామంలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రజా సంఘాల నాయకులు, కుల సంఘాల నాయకులు, అంబేద్కర్ యూత్ సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పూడూరి దేవయ్య, పారం మల్లేశం, పారం లక్ష్మీనారాయణ, వేల్పుల రాజు, పూడూరి జను, పూడూరి ప్రేమ్ సాగర్ పాల్గొన్నారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం కోసము పోరాటం చేయడం అనేది జరిగింది. భారతదేశంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో సమాన హక్కులు కలిగి ఉండాలని బోధించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా చూసుకున్నట్టయితే అమెరికాలో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జన్మదినాన్ని విద్యా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. అదేవిధంగా 200 పైగా దేశాలు ఉన్నటువంటి ఐక్యరాజ్య సమితి నాలెడ్జ్ డేగా ఈరోజు జరుపుకుంటా ఉన్నది. కాబట్టి భారతదేశంలోని ప్రజలందరూ ఈ విషయాన్ని గ్రహించాలి. అయినప్పటికీ ఈరోజు భారతదేశంలో అంటరానితనం అనేది ఇంకా ఉన్నది. 34వ జయంతి పురస్కరించుకొని మా మర్రిపల్లి గ్రామంలో జరుపుకోవడం జరుగుతుంది. అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో మరియు ఇక్కడ అంబేద్కర్ సంఘాల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా జరుపుకుంది. ప్రతి సంవత్సరం కానీ ఈ మహానేతది అందరికీ తెలియాలి. ఒక విగ్రహాలు ఈరోజు జరుపుకోవడం కాకుండా వాళ్ళ చరిత్రని కానీ వాళ్ళ వ్యవస్థను కానీ అందరికీ చెప్పుకుంటే రాబోయే తరాలకు మంచిగా ఉంటుందని, భవిష్యత్ తరాలకు బాగుంటుందని ఈ అవకాశం ఇచ్చే పెద్దలందరికీ ధన్యవాదాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నమ్మిలిగుంట్లపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ వంగపల్లి మల్లేశం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ధర్మేందర్, ఎల్లయ్య, సురేష్, బాబు, సంద్రగిరి అజయ్, అంబేద్కర్ సంఘం నాయకులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో ఎస్సీ, బీసీ, మైనార్టీలకు ఎంతో పనికి అంటే వారికి రిజర్వేషన్ కల్పించి ఉద్యోగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ, ఇతరత్ర ఏదున్నా కూడా రిజర్వేషన్లో భాగంగా ఈరోజు ఎస్సీ, బీసీ, మైనార్టీ రిజర్వేషన్లో ఉద్యోగాలు, రాజకీయ రంగంలో ముందుండి రాణిస్తున్నారంటే అంబేద్కర్ గారి రచించినటువంటి రాజ్యాంగము అని మనము చెప్పక తప్పదు. వారికి ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం లింగంపల్లి గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం, లయన్స్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో నీలిరంగు జెండాలతో భారీ ర్యాలీని చేపట్టారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి ఆయన త్యాగాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ ఆకుల దేవరాజు, గ్రామ కార్యదర్శి ప్రేమ్చంద్, మాజీ సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. వేములవాడ రూరల్ మండలం నమిలిగుంటపల్లి గ్రామంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు గోస్కుల రవి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం హనుమాన్లు, మాజీ సర్పంచ్ లక్ష్మి, తంపుల సుమన్, సీనియర్ నాయకులు రవీందర్ రెడ్డి, నరేష్, అంబేద్కర్ సంఘం నాయకులు పాల్గొన్నారు. అణగారిన వర్గాల కోసం మహనీయులు పుట్టిన జన్మదిన వేడుకలు మనం జరుపుకుంటూ ఉన్నాం. బాబు జగజ్జీవన్ రావు కావచ్చు, జ్యోతిరావు పులే కావచ్చు, అంబేద్కర్ గారు కావచ్చు, ఇలా ఎవరిని చూసుకున్నా కూడా అట్టడుగు వర్గాల వారి కోసం, అంటరాని వారి కోసం వీళ్ళు కొట్లాడడం అనేది జరిగింది. ఈ రోజు ఈ గ్రామంలో ఇది జరుపుకోవడం చాలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి కార్యక్రమం వేములవాడ రూరల్ మండలం నమిలిగుంటపల్లి గ్రామంలో అంబేద్కర్ సంఘం అధ్యక్షులు ఎల్లయ్య గారి ఆధ్వర్యంలో, మా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1891లో దుర్భరమైన పరిస్థితిలో ఆయన జన్మించి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఉన్నత చదువులు చదివితేనే మనము ఎదుగుతామన్న ఉద్దేశంతో ఎదిగి బడుగు బలహీన వర్గాల ప్రజలకు
సేవ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఎంతో పేద ప్రజలకు ఇవాళ రాజ్యాంగం రచించి